న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. బి న్యూస్ కి స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం తాళరేవులో అతి పురాతన ఆలయంగా పేరుగాంచి సుమారు 3 దశాబ్దాలు చరిత్ర కలిగిన శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామివారి ఆలయంలో కొండవెట్టి సుబ్రహ్మణ్య శర్మ ఆధ్వర్యంలో భక్తుల సహకారంతో లక్ష రుద్రాక్ష పూజా కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం తాళరేవులో అతి పురాతన ఆలయంగా పేరుగాంచి సుమారు 3 దశాబ్దాలు చరిత్ర కలిగిన శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామివారి ఆలయంలో కొండవెట్టి సుబ్రహ్మణ్య శర్మ ఆధ్వర్యంలో భక్తుల సహకారంతో లక్ష రుద్రాక్ష పూజా కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. కార్తీక మాసం త్రయోదశి పర్వదినం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు రుద్రాభిషేకాలు నిర్వహించి అనంతరం ప్రదోష వేళ సంతీశ్వర స్వామివారికి ప్రత్యేక అభిషేకాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అర్చకులు, వేద పండితులు, భక్తులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ओम श्री महागणाधिपतये नमः, श्री महासरस्वत्यै नमः, श्री गुरुभ्यो नमः. हरि ओम शांतं पद्मासनस्थं शशिधरमकुटं पंचवक्त्रं त्रिनेत्रं शूलं वज्रं च खड्गं परशमभेदं दक्षभागे वहान्तं नागं पासं च घण्टां प्रलयहतवहं साङ्कुशं वामभागे नानालङ्कारयुक्तं स्फटिकमणिनिभं पार्वतीशं नमामि. श्री गुरुभ्यो नमः. हरि ओम श्री भद्रकाली समेत वीरेश्वर स्वामी वारी देवस्थानम ताळरेव ग्रामं ఈ రోజున లక్ష రుద్రాక్ష పూజా కార్యక్రమ మహోత్సవం జరుగుతున్నది. ఈ యొక్క శివాలయంలో ఈ యొక్క లక్ష రుద్రాక్ష పూజా కార్యక్రమం కింద సంవత్సరమే మొదలు పెట్టడం జరిగింది. ఇది 2వ సంవత్సరం. స్వామివారి యొక్క అనుజ్ఞ చేత కార్తీక మాసంలో త్రయోదశి నాడు ఈ రోజున మనం ఈ లక్ష రుద్రాక్ష పూజా కార్యక్రమం అత్యంత వైభవోపేతంగా ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వారి యొక్క ఏదైతే సంకల్పం మనం చేసుకుంటామో ఆ సంకల్పాన్ని త్వరితంగా తీర్చే మూర్తి ఎవరైనా ఉన్నారంటే భద్రకాళి సమేత వీరేశ్వరుడు. దక్షిణముఖంగా ఉండేటువంటి అమ్మవారు భద్రకాళీ దేవి. ఈ భద్రకాళీ దేవి ఎప్పుడు కూడా చిరునవ్వుతో ఆనందంగా ఉంటూ ఉంటుంది. భద్రకాళి అనేసరికి చాలా మంది ఉగ్రము అనుకుంటారు, కానీ ఇక్కడ మా యొక్క మూర్తి ఎప్పుడు కూడా నిరంతరం నవ్వుతూ ఆనందంగా ఉంటుంది. అలాంటి ఈ యొక్క భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఈ రోజున లక్ష రుద్రాక్ష పూజా కార్యక్రమాన్ని సంకల్పం చేశాం. మొట్టమొదటగా ఈ సంకల్పం ప్రారంభంగా గో పూజా కార్యక్రమంతో ప్రారంభం చేసుకుని గణపతి పూజ, పుణ్యాహ వాచన, అలాగే కృచ్ఛ్రత్రయాలు, ప్రాయశ్చిత్తము, అలాగే మహన్యాసపూర్వక ఏకాక్షంగా గుడి దక్షిణ కాశీ ద్రాక్షారామానికి వావ్యంగా ఉన్నటువంటి 14వ గుడి ఇది. అంచేత ఇది మృగశిరా నక్షత్రం 1వ పాదంలో ప్రతిష్ఠ చేయబడింది కాబట్టి మృగశిరా నక్షత్రం వాళ్ళు అలాగే వృషభ రాశి వాళ్ళు ఇక్కడ వచ్చి శాంతి కళ్యాణము, అభిషేకము ఇత్యాదులు చేసుకుని స్వామిని దర్శించినట్లయితే, అలాగే అమ్మవారు ఇందాక మా చిరంజీవి చెప్పాడు, అమ్మవారు బాలాయంత్రం, ఆవిడ ఎప్పుడు కూడా నవ్వుతూ ఉంటుంది. అమ్మ అనుగ్రహం చాలా విశేషమైంది. ఎవరైతే ఇక్కడికి వచ్చి అమ్మకి నమస్కరించి ఏ కోరిక అయితే కోరుకుంటారో ఆ కోరిక సరిగ్గా 21 రోజుల్లో నెరవేరుతుంది. దానికి చాలా ప్రత్యక్షమైన రుజువులు, సాక్ష్యాలు కూడా ఉన్నాయి. అలాగే మరొక విషయం ఏంటంటే, రేపు మార్గశిర షష్ఠి నాడు
ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క వార్షిక కళ్యాణం జరుగుతుంది. ఈ వార్షిక కళ్యాణోత్సవం కూడా పంచమ రోజు రాత్రి వార్షిక కళ్యాణం, షష్ఠి రోజున తీర్థము జరుగుతుంది. ఆ స్వామిని దర్శించుకున్నట్లయితే సంతానం లేని వారికి సంతానం కలగడం, వివాహం ఆలస్యమైన వాళ్ళకి వివాహం జరగడం, ఇవి ప్రత్యక్షంగా జరుగుతున్నాయి. కాబట్టి భక్తులందరూ కూడా గమనించి స్వామిని దర్శించి స్వామి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి ధరించవలసిందిగా ఈ సభాముఖంగా మీకు నేను తెలియజేస్తున్నాను. స్వస్తి. కానీ ఇక్కడ స్వామివారి యొక్క ప్రతిష్ట అయింది మృగశిర నక్షత్రం 1వ పాదమందు. ఆ 1వ పాదం మృగశిర నక్షత్రం 1వ పాదమందు ఎవరైతే జన్మిస్తారో వారికి శుభాలు కలగడం కోసం అని చెప్పేసి ఎక్కడి నుంచో దేశం నలుమూల నుంచి కూడా వచ్చి ఆ మృగశిర నక్షత్రం 1వ రోజున 1వ పాదం వచ్చినప్పుడు ఇక్కడ అభిషేకాలు, కుంకుమ పూజలు చేయించుకుని వారి యొక్క కోరికలు నెరవేర్చుకుని వెళుతూ ఉంటారు. సుమారు నేను 54 సంవత్సరాలు ఇక్కడికి వచ్చి నాకు ఇద్దరు అబ్బాయిలు, మా మనవారు చెప్పినట్టుగాను, పెద్దారేమో భాస్కర వెంకట సుబ్రహ్మణ్యం, రెండవ వాడేమో సత్యసాయి బుచ్చిరామయ్య. వారి కుమారులు మా కన్నా ముందుగా వేదంలో నిష్ఠాతులై ఇలాంటి కార్యక్రమాలని చక్కగా మా పెద్ద మనం నా పేరే శివరామకృష్ణ, రెండో అతని పేరు శ్రీరామ కళ్యాణ వెంకటేశు, మా వియంకుడి గారి పేరు, వీరిద్దరూ. తర్వాత మా మనవడు మా చిన్నబ్బాయి కొడుకు శివరామకృష్ణ లలిచంద్ర, వీరంతా కలిసి ఇలాంటి కార్యక్రమాలు చక్కగా నిర్వహిస్తూ దేశము, రాష్ట్రము, జిల్లా, తర్వాత మండలము, గ్రామాలు కూడా దినదినాభివృద్ధి చెందుతూ పాడి పంటలతో తొలగాలని చెప్పేసి ఇలాంటి కార్యక్రమాలు భక్తుల యొక్క సహాయ సహకారాలతోటి ఈ కార్యక్రమాలు నిర్వహించడానికి, తర్వాత ఇలాంటి పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించడానికి ముఖ్యంగా భక్తుల సహాయ సహకారాలు అందించి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వేద పండితులంతా వచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా జరిపిస్తూ ఈ పూర్ణాహుతి కార్యక్రమం ముఖ్యంగా ఏంటంటే ఈ రోజున విశేషం ఏంటంటే నేను వచ్చి సుమారుగా 54 సంవత్సరాలైంది. స్వామివారి కళ్యాణం మాఘశుద్ధ ఏకాదశి నాడు మాత్రమే జరుగుతుంది. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి మండలంలో మండల పరిధిలో గల సాగునీటి వినియోగదారుల సంఘాలకు డిసెంబర్ 8న ఎన్నికలు నిర్వహిస్తున్నట్లుగా తహసీల్దార్ జి చిన్నారావు తెలిపారు. నియోజకవర్గం కొత్తపల్లి మండలంలో మండల పరిధిలో గల సాగునీటి వినియోగదారుల సంఘాలకు డిసెంబర్ 8న ఎన్నికలు నిర్వహిస్తున్నట్లుగా తహసీల్దార్ జి చిన్నారావు తెలిపారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కొత్తపల్లి మండల పరిధిలో గ్రామాల్లో గల 6 సాగునీటి వినియోగదారుల సంఘాల ఎన్నికల నిమిత్తం డిసెంబర్ 5న నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లుగా తెలిపారు. డిసెంబర్ 8న ఎన్నికలు నిర్వహించనున్నట్లుగా తహసీల్దార్ చిన్నారావు వివరించారు. ఆ నోటిఫికేషన్ ప్రతి ఓవాకి ఎలక్షన్ ఆఫీసర్ అపాయింట్ చేయడం జరిగింది. ఆ ఎలక్షన్ ఆఫీసర్ ద్వారా ఆ ఓవాలు నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. 8వ తారీఖుని ఎలక్షన్ జరుగుతుంది. ఎలక్షన్ ఏంటంటే ఉదయం 8 గంటలకు స్టార్ట్ అవుతుందండి. టీసీ మెంబర్స్ ఎలక్షన్ అయిన తర్వాత మధ్యాహ్నం వరకు టీసీ మెంబర్స్ ఎలక్షన్ జరుగుతుంది. తర్వాత 3 నుంచి 5 లోపల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు అంటే ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ కూడా జరుగుతుంది. ఈ విషయం అందరూ కూడా గమనించాల్సిందిగా కోరుతున్నాం. కాకినాడ జిల్లా తాళరేవు మండలం పటవల పైడా కాలేజ్లో గురువారం కాకినాడ జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు డిఎస్పీ రఘువీర్ విష్ణు ఆధ్వర్యంలో విద్యార్థులకు సైబర్ నేరాల గురించి అవగాహన సదస్సును నిర్వహించారు. విద్యార్థులు సైబర్ నేరాలకు గురి కాకుండా జాగ్రత్తగా ఉండాలి అని, స్టాక్ మార్కెట్, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్, ఎంప్లాయ్మెంట్ ఫ్రాడ్, కేవైసీ ఫ్రాడ్ల ద్వారా మోసపోకుండా ఉండాలని వీడియోలు, పోస్టర్లు చూపించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ సిఐ చైతన్య కృష్ణ, కోరంగి ఎస్ఐ సత్యనారాయణ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం పటవల పైడా కాలేజ్లో గురువారం కాకినాడ జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు డిఎస్పీ రఘువీర్ విష్ణు ఆధ్వర్యంలో విద్యార్థులకు సైబర్ నేరాల గురించి అవగాహన సదస్సును నిర్వహించారు. విద్యార్థులు సైబర్ నేరాలకు గురి కాకుండా జాగ్రత్తగా ఉండాలి అని, స్టాక్ మార్కెట్, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్, ఎంప్లాయ్మెంట్ ఫ్రాడ్, కేవైసీ ఫ్రాడ్ల ద్వారా మోసపోకుండా ఉండాలని వీడియోలు, పోస్టర్లు చూపించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ సిఐ చైతన్య కృష్ణ, కోరంగి ఎస్ఐ సత్యనారాయణ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మీ డెబిట్ కార్డ్, క్రెడిట్
మిమ్మల్ని భయాందోళనకు గురి చేస్తారు. మేము ఒక లింక్ పంపిస్తున్నాం. వెంటనే అది క్లిక్ చేసి మీ కార్డ్స్, బ్యాంక్ అకౌంట్ వివరాలు తెలియజేయమంటారు. అలా ఆ లింక్ ని క్లిక్ చేసి వివరాలన్నీ వారికి చెప్పిన వెంటనే మీ అకౌంట్ ని సైబర్ నేరగాళ్లు వాళ్ళ అధీనంలోకి తీసుకుంటారు. అహింసాత్మకంగా రావాలనేది ఇతని ముఖ్యం గమ్యం సార్. సో ఎన్ని ఉద్యమాలు చేసినా ఇంకా స్వాతంత్రం అనేది రావట్లేదని 1942లో క్విట్ ఇండియా ఉద్యమం తెచ్చారు. సో అందులో ఇతను ఒక నినాదం ఇచ్చారు సార్, చేయండి లేదా చావండి అనే ఉద్యమం. సో తర్వాత 1947 ఆగస్ట్ 15న మనకి స్వాతంత్రం వచ్చింది సార్. గురించి ఆయన ఏం చెప్తారంటే, ఒకటి, ఎడ్యుకేషన్ విల్ గైడ్ యూ లైక్ ఎ ఫాదర్. తండ్రిలాగా దగ్గర నుంచి నీకు ఒక దారిని చూపిస్తుంది నీ చదువు అనేది. ఎడ్యుకేషన్ విల్ నరిష్ యూ లైక్ ఎ మదర్. నీ తల్లిలాగా నిన్ను లాలించి పాలించి ఎంతో ఇదిగా సమాజంలో ఎలా ఉండాలి, ఏం చేయాలి నేర్పిస్తుంది నీ చదువు. ఎడ్యుకేషన్ విల్ గివ్స్ యూ ప్లెజర్స్ లైక్ యువర్ వైఫ్. భార్యలాగా అన్ని సుఖాలని అన్ని సంతోషాలని పంచిపెడుతుంది చదువు అన్నది. అంటే ఆ రోజుల్లో కలకత్తాలో వాళ్ళ ఇంటి దగ్గర అతని మీద ఎంతమంది పోలీసులు ఉంచారంటే కనీసం ఒక 12 మంది పోలీసులు ఎప్పుడు వాళ్ళ ఇంటి చుట్టూ పహారా కాసేవారు. 12 మంది పోలీసులు మఫ్టీలో. ఎవరు ఎక్కడి నుంచి ఎప్పుడు చూస్తారో కూడా తెలియదు ఆయనకి. ఆయన ప్రతి మూమెంటు వాళ్ళు వాచ్ చేస్తుండేవాళ్ళు. లాస్ట్కి ఆయన ఇండియా నుంచి ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళడానికి, జార్ఖండ్కి వచ్చి ట్రైనింగ్కి వెళ్ళేదానికన్నా ముందు వాళ్ళ ఇంట్లో ఆయన బయలుదేరే ముందు ఎలా వెళ్ళాలి అని ఒక 6 months నుంచి ప్లాన్ చేశాడు ఆయన. ఒక 3 months ఏం చేశాడంటే, రోజు వాళ్ళ తమ్ముని కొడుకుని, నువ్వు రోజు కారు వేసుకుని మా ఇంటికి రాను, రాత్రి 12 గంటలకు అని అన్నాడు. ఎవరికి అర్థం కాలే, పోలీసులు వాళ్ళ ఇంటికి కారు ఎందుకు వస్తుంది, ఎందుకు వెళ్తుంది. వచ్చేటప్పుడు కారు సింగిల్గా డ్రైవ్ చేసుకుని వస్తారు, చెక్ చేస్తారు కార్ని. ఎక్కడికి వెళ్తున్నాం, మా చిన్నాన్న గారిని మాట్లాడడానికి వెళ్తున్నాం. ఓకే, పంపించాడు. 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు ఎంతకాలం చేశాడు? 3 months చేశాడు. 3 months చేసిన తర్వాత ఆయన ఆ రోజు వెళ్ళిపోతాడు ఇంట్లోంచి. అప్పుడు ఎలాగా, అప్పుడు కూడా పోలీసు ఎంత అలర్ట్గా ఉన్నారంటే, ఈ కారు వచ్చింది, కారు వాళ్ళ ఇంటి ముందున పోర్చుగల్లో పార్క్ చేశాడు. పార్క్ చేసి ఆయన వెళ్ళే ముందు డోర్ వేసుకుంటారు కదా, ఈయన డ్రైవింగ్ చేస్తున్నాడు చంద్రశేఖర్, పక్కన సుభాష్ చంద్రబోస్ వచ్చి కూర్చున్నాడు. కారులో కూర్చుని సుభాష్ చంద్రబోస్ బ్యాక్ సీట్లో వచ్చి కూర్చున్నాడు. కూర్చొని వాళ్ళు డోర్ లాక్ చేయడం కూడా ఇద్దరు కలిసి ఒకటేసారి ప్రాక్టీస్ చేస్తారు. వాళ్ళు అటెస్టెన్స్లో ఇద్దరు డోర్ లాక్ చేస్తారు. అవగాహన కలిగించుకోండి. కొంచెం ఆ వీడియోలు వస్తున్నప్పుడు కానీ, సార్ మాట్లాడుతున్నప్పుడు కానీ మీరు కొంచెం కాన్సన్ట్రేషన్ చేసి వినండి. ఇది మన భవిష్యత్తులో, అంటే మీరు ఇక్కడ విని మీరు 10 మందికి అవేర్నెస్ కలిగిస్తే డెఫినెట్గా ఆ 10 మంది దానికి ఆ ఫ్రాడ్ గురవుకుండా ఉంటారని మా ఇది. అందుకే మేము మా ఎస్పీ గారు మమ్మల్ని బయటికి వెళ్ళి ఇంటరాక్ట్ అవ్వమని చెప్పారు. మేమే మీ దగ్గరికి వస్తున్నాం. అర్థమవుతున్నాం ఏంటంటే, దయచేసి మీరందరూ కూడా అవేర్నెస్ తెచ్చుకోవాలి. మీరు ఇంకొంతమందికి అవేర్నెస్ క్రియేట్ చేయాలి. వీడియోస్ కూడా ఉన్నాయి, అవసరంగా ఆ వీడియోలు కూడా మీ కాలేజీలో గ్రూప్కి షేర్ చేస్తాం. మీరు ఇంకా వైడ్ పబ్లిసిటీ ఇవ్వాలని కోరుకుంటున్నాం. దయచేసి ఇందులో సబ్జెక్ట్ నేర్చుకుని మీరు కొంతమందికి అవేర్నెస్ క్రియేట్ చేస్తారనే ఉద్దేశంతో మీరు ఇంటికి వచ్చారు. కాబట్టి ఈ ఆపర్చునిటీ కాలేజ్ గారు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. Technocrats. Technology has been increasing, at the same time crime rate is also has been increasing. That is a pathetic situation. Abdul Kalam as well as Osama bin Laden, both of them were engineering graduates. Both of them were equally intelligent. But Kalam sir used all his intelligence for the construction and development of his mother country. And Osama bin Laden, he used all his intelligence for the destruction of his mother country and the fellow human beings. So, as an upcoming engineers, we should aware of all these things. We thank CI Chaitanya Krishna sir on behalf of IDA management. We thank a lot. Now,
I would like to request today's chief guest and the Deputy Superintendent of Police, Kakinada District, Shri Raghvir Vishnu sir, so come on to the dais and to deliver his valuable speech. ఆయన స్టెనోగ్రఫీలో ఏం చేస్తారంటే, ఉదాహరణకు నేను ఐ వాంట్ టు సెండ్ ఎ మెసేజ్ టు పైడా కాలేజ్, కానీ నేనేం చేస్తానంటే పైడా కాలేజ్ పంపించను, మీ వెబ్సైట్లోకి ఆ మెసేజ్ పంపను. నేను ఆ మెసేజ్ని ఎక్కడికో చిత్తూరుకు పంపిస్తాను. చిత్తూరు ఇంజనీరింగ్ కాలేజ్లో అది డిస్ప్లే అవుతుంది. వాళ్ళకి ఏమన్నా సింగపూర్ కాలేజ్ నుంచి మళ్ళీ అమెరికాకి వెళ్తుంది, మళ్ళీ అమెరికా నుంచి నేపాల్ వెళ్తుంది, అటు నుంచి ఆస్ట్రేలియా వెళ్తుంది. దిస్ మెసేజ్ విల్ కీప్ ఆన్ గోయింగ్ ఆల్ అరౌండ్ ద వరల్డ్. అలా వెళ్తూ 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 ఆ క్రమంలో ఎవరికో ఒకరికే నేను రైట్స్ ఇస్తాను. ఆ రైట్స్ ఎవరికైతే ఉంటాయో దట్ ఫెలో కుడ్ ఏబుల్ టు రీడ్ ద మెసేజ్ విచ్ ఐ హావ్ సెంట్. సో ఆయన ట్విన్ టవర్స్ని డెమాలిష్ చేసేదానికి, దాన్ని అటాక్ చేయడానికి అలా మెసేజ్ పంపించాడు. ఆయన ఆ స్టెగ్నోగ్రఫీలో ఈజ్ ఎ మాస్టర్ ఇన్ ద వరల్డ్. మనకు ఓన్లీ ఒసామా బిన్ లాడెన్ ఈజ్ ఎన్ ఎక్స్ట్రీమిస్ట్ వాడేదో అనుకుంటారు కదా, బట్ ఈజ్ ఎన్ ఎక్స్పర్ట్ ఇన్ స్టెగ్నోగ్రఫీ. సో అలాగే పంపించిన మెసేజెస్లో దాన్ని ఏ కంట్రీలో ఎప్పుడు ఎవరు చదివాడు, ఇన్స్ట్రక్షన్స్ ఎవరికి ఇచ్చారు అని మన ఇండియన్ పోలీస్, పర్టికులర్లీ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ ఇంజనీర్స్, ఆయన దాన్ని డిటెక్ట్ చేశారు. మనమే చెప్తారు, ఎక్కడో ట్విన్ టవర్స్ మీద అటాక్ జరిగితే దాన్ని కనుక్కున్నది మనం. సో మీ యంగర్ జనరేషన్స్ మీరు అప్డేట్గా ఉండాలి ప్రతి దాని మీద. ఈరోజు మనము సైబర్ క్రైమ్ గురించి మాట్లాడుతున్నాం. ఎందుకు సైబర్ క్రైమ్ గురించి మాట్లాడాలి? అఫైర్స్లో మనం ప్రతి ఒక్కరు ఈరోజు మొబైల్ ఫోన్స్ యూజ్ చేస్తున్నాం, అవునా? సో మొబైల్ ఫోన్ యూజ్ చేయకుండా వాళ్ళు ఎవరు ఉన్నారు ఈ రోజులో? ఆల్మోస్ట్ లేదు. కాలేజ్కి వెళ్తున్నాను ఒక సెల్ఫీ, బైక్ ఎక్కాను ఒక సెల్ఫీ, ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి ఒక సెల్ఫీ. ఇవన్నీ ఎక్కడ తీసుకుంటారు? లాస్ట్లో ఏమవుతుంది? దీనివల్ల మీ లైఫ్ని బజార్ వాళ్ళు మీరే చేసుకుంటారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది కదా, అందుకన్నా ముందే మార్ఫింగ్ అనేది ఉంది కదా. సో మార్ఫింగ్లో మీ ఫొటోస్ అన్ని ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే మీరంటే మీరు కాదు, చాలామంది మా ఫొటోస్ మార్క్ చేశారు, మా ఫోటోని ఇంకా ఈ జనరల్గా సినీ యాక్టర్స్ మీద ఎక్కువ ఇలాంటి అటాక్స్ జరుగుతుంది. సో వాళ్ళందరినీ ఎలా చేస్తున్నారు? ఈ ఫొటోస్ ఎక్కడివి? మనమే అప్లోడ్ చేస్తున్నాం, మీరే వాటిని నెట్లో పెడుతున్నారు. సో దయచేసి మీకు అలాంటి హ్యాబిట్ ఏదైనా ఉంటే పొరపాటున కూడా నెట్లో షేర్ చేయదండి మీ ఫొటోస్, బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్. ఎందుకు చెప్తున్నానంటే మీరు అలాంటి ఫొటోస్ తీసుకుంటే సపరేట్ ఫోల్డర్ క్రియేట్ చేసుకొని పెట్టుకొని దానికి ఒక పాస్వర్డ్ పెట్టి మీ ఇంట్లో సిస్టమ్ ఉంటే సిస్టంలో సేవ్ చేసుకొని మొబైల్లో డిలీట్ చేసేయండి. మీరు ఉంచుకున్నారా? మీ మొబైల్ ఒకసారి షేర్ అయితే మొత్తం డేటా వెళ్ళిపోతుంది దాంట్లో. ఎందుకంటే ఈరోజు ఇంట్లో మీరు చదువుకున్నా చదువుకోకపోయినా, మీరు జాబ్ చేసినా చేయకపోయినా, వయసు వచ్చిన తర్వాత గ్యారెంటీ ఒక పని చేస్తారు. ఇంట్లో ఏం చేస్తారు? సో వాళ్ళందరికీ పెళ్లి చేసుకొని రెడీ, బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్. నేను మీకు ఒకటే చెప్తున్నాను, దయచేసి మీ కాళ్ళ మీద మీరు నిలబడేంత వరకు, మీకు ఏదో ఒక జాబ్ వచ్చేంత వరకు కూడా పెళ్లి ప్రస్తావన తీసుకురావద్దండి, ఎస్పెషలీ గర్ల్స్. ఎందుకంటే మీకు ఫైనాన్షియల్ స్టెబిలిటీ అంటే ఆర్థిక స్వతంత్రం, మీ కాళ్ళ మీద మీరు నిలబడే శక్తి మీకు రానంత వరకు కూడా పొరపాటున మళ్ళీ పెళ్లి చేసుకునే ఆలోచన పోతుంది. చాలామంది ఇంట్లో చెప్తారు, బామ్మ చనిపోతుంది, అమ్మమ్మ చనిపోతుంది, ఆమె చనిపోయేటప్పుడు. కాకినాడ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం తాళ మండలం తాళరేవులోని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలే వర్ధంతి గురువారం ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేవీపీఎస్ మండల అధ్యక్షుడు విపర్తి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన సభలో పలువురు వక్తలు మాట్లాడారు. మహారాష్ట్రలోని సతారా జిల్లాలోని 1827 ఏప్రిల్ 11న పూలే జన్మించారని తెలిపారు. 13వ ఏట సావిత్రిబాయితో వివాహం జరిగిందని చెప్పారు. కులం పేరుతో తరతరాలుగా అన్ని రకాలుగా అణచివేతలకు వివక్షతకు గురైన
బడుగు బలహీన వర్గాల్లో ఆత్మస్థైర్యాన్ని కల్పించి వారి హక్కుల కోసం పోరాడి సాధికారత కోసం కృషి చేసిన మహానీయుడు జ్యోతిరావు పూలే అని కొనియాడారు. సాంఘిక సమానత్వం, సామాజిక న్యాయం అంటూ ఆలోచించి ప్రబోధించి దళిత వర్గాలను, బలహీన వర్గాలను జాగృతం చేసిన క్రియాశీలి అని ఆయన కొనియాడారు. 1864లో గర్భస్రావ వ్యతిరేక కేంద్రాన్ని స్థాపించి వితంతువుల గర్భిణీ స్త్రీలకు అండగా నిలిచారని చెప్పారు. ఈ కార్యక్రమంలోని ప్రజా సంఘాల మండల కన్వీనర్ టేక్మూడి ఈశ్వరరావు, కుడుపూడి శివనారాయణ, ఉంగరాల వెంకటేశ్వరరావు, మోర్తా రాజశేఖర్, వల్లు రాజబాబు, పెట్ల సూర్యనారాయణరాజు, అత్తిలి బాబురావు, బొంతు శ్రీనివాస్, ఎలిపే నాగేశ్వరరావు, కమిడి ఈశ్వరీబాయి, బర్రె లక్ష్మీ నరసింహారాజు, పూలే అంబేద్కర్ స్టడీ సర్కిల్ ప్రతినిధులు గుత్తుల మల్లేశ్వరరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన శివనారాయణ గారు, బాబురావు గారు, ఆ విధంగానే రాజబాబు గారు, టీచర్స్ అందరూ ఈశ్వరీబాయి చేయవలసిందిగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన శివనారాయణ గారు, బాబురావు గారు, ఆ విధంగానే రాజబాబు గారు, టీచర్స్ అందరూ ఈశ్వరీబాయి చేయవలసిందిగా ఇచ్చేలాగా అంబేద్కర్ పెట్టాడు కనుక ఈ రోజున సమాజంలో మాట్లాడే అవకాశం లేకుండా పోయింది. మన 1827 ఏప్రిల్ 11వ తారీఖుని ఒక మహానుభావుడు పుట్టి ఈ వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలపైన పోరాటం చేయడం. చాలా మంది బ్రాహ్మణ కులం మీద పోరాటం చేయలేదు, అక్కడ వర్ణాల మీద పోరాటం కాదు, వాళ్ళలో ఉన్నటువంటి వ్యవస్థలో లోపాల వల్ల పోరాటం చేయడం, వాళ్ళు ఆలోచన విధానం తప్పని పోరాటం చేయడం. ఎందుకంటే మనం బడుగు బలహీన వర్గాల ఆశయాలు, వారి యొక్క ఆశయాలతో మనందరూ కూడా పాటిస్తూ మనకి ఏ విధంగా అయితే విద్యా వ్యాప్తికి కృషి చేశారు. కాకినాడలో అంబేద్కర్ భవన్ దగ్గర జ్యోతిరావు పూలే గారు కాకినాడ జిల్లా తాళరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి ఆలయంలో అయ్యప్ప స్వామి మాలధారణ చేసిన స్వాములకు 54 రోజుల పాటు భిక్షా కార్యక్రమంలో భాగంగా గురుస్వాముల పర్యవేక్షణలో 48వ రోజు కుయ్యారు వాస్తవ్యులు పెన్నాడ నారాయణరావు కుమారుడు అయ్యప్ప స్వామి, గుత్తుల ముత్యం కుమారులు శ్రీనిబాబు, వీరబాబు కుటుంబ సభ్యులచే సుమారు 300 మంది స్వాములకు భిక్షా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దాతల సహకారంతో ప్రతి సంవత్సరం స్వాములకు ఈ భిక్షా కార్యక్రమాన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ కమిటీ వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు, స్వాములు, ఆలయ కమిటీ వారు తదితరులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి ఆలయంలో అయ్యప్ప స్వామి మాలధారణ చేసిన స్వాములకు 54 రోజుల పాటు భిక్షా కార్యక్రమంలో భాగంగా గురుస్వాముల పర్యవేక్షణలో 48వ రోజు కుయ్యారు వాస్తవ్యులు పెన్నాడ నారాయణరావు కుమారుడు అయ్యప్ప స్వామి, గుత్తుల ముత్యం కుమారులు శ్రీనిబాబు, వీరబాబు కుటుంబ సభ్యులచే సుమారు 300 మంది స్వాములకు భిక్షా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దాతల సహకారంతో ప్రతి సంవత్సరం స్వాములకు ఈ భిక్షా కార్యక్రమాన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ కమిటీ వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు, స్వాములు, ఆలయ కమిటీ వారు తదితరులు పాల్గొన్నారు.
పప్పు సొమ్ము పప్పు పని బయట సొమ్ము పెరిగేదనే కూడా కలిపారా ఎరువు సొమ్ము బగ్గి సామన పడాలో పెద్దనన్నా పండగలు వచ్చి స్వామి కోనసీమ జిల్లా కోనసీమ తిరుమల వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. వాడపల్లిలో బిఆర్ నాయుడికి ఘన స్వాగతం పలికిన కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు. వెంకన్న దర్శనం అనంతరం బిఆర్ నాయుడుకు వేద ఆశీర్వచనాలు అందజేసిన ఆలయ అర్చక స్వాములు. టీటీడీ చైర్మన్ కు వాడపల్లి శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం ప్రాముఖ్యతను వివరించిన ఆలయ అధికారులు, దేవస్థానపు అర్చకులు తదితరులు. కోనసీమ జిల్లా కోనసీమ తిరుమల వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. వాడపల్లిలో బిఆర్ నాయుడికి ఘన స్వాగతం పలికిన కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు. వెంకన్న దర్శనం అనంతరం బిఆర్ నాయుడుకు వేద ఆశీర్వచనాలు అందజేసిన ఆలయ అర్చక స్వాములు. టీటీడీ చైర్మన్ కు వాడపల్లి శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం ప్రాముఖ్యతను వివరించిన ఆలయ అధికారులు, దేవస్థానపు అర్చకులు తదితరులు.
కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం జగ్గంపేట మండలం ఇరిపాక గ్రామంలో గురువారం శృంగేరి పీఠాధిపతులు జగద్గురువులు శ్రీ శ్రీ విధిశేఖర భారతీ స్వామి వారు భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామివారి దేవస్థానం నందు ఏర్పాటు చేసిన ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మహాస్వామి వారికి ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ దంపతులు వారి కుటుంబ సభ్యులు భక్తులతో కలిపి ఘన స్వాగతం అందించారు. అనంతరం ఈ దేవాలయం విశిష్టత గురించి తెలియజేసి వారి కుటుంబం దేశంలో ఉన్న ద్వాదశ జ్యోతిర్లింగాల వద్దకు వెళ్లి అక్కడే అభిషేకించి తీసుకొచ్చిన లింగాలను ఇక్కడ ప్రతిష్ఠించామని, మొన్న వచ్చిన ఏలేరు భారీ వరదలకు కూడా చెక్క చెదరకుండా జ్యోతిర్లింగాలు నిలబడ్డాయని, భగవత్ సంకల్పంతో ఇదంతా జరిగిందని స్వామీజీకి ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ వివరించారు. ఈ కార్యక్రమంలో వేలాదిగా భక్తులు తదితరులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం జగ్గంపేట మండలం ఇరిపాక గ్రామంలో గురువారం శృంగేరి పీఠాధిపతులు జగద్గురువులు శ్రీ శ్రీ విధిశేఖర భారతీ స్వామి వారు భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామివారి దేవస్థానం నందు ఏర్పాటు చేసిన ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మహాస్వామి వారికి ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ దంపతులు వారి కుటుంబ సభ్యులు భక్తులతో కలిపి ఘన స్వాగతం అందించారు. అనంతరం ఈ దేవాలయం విశిష్టత గురించి తెలియజేసి వారి కుటుంబం దేశంలో ఉన్న ద్వాదశ జ్యోతిర్లింగాల వద్దకు వెళ్లి అక్కడే అభిషేకించి తీసుకొచ్చిన లింగాలను ఇక్కడ ప్రతిష్ఠించామని, మొన్న వచ్చిన ఏలేరు భారీ వరదలకు కూడా చెక్క చెదరకుండా జ్యోతిర్లింగాలు నిలబడ్డాయని, భగవత్ సంకల్పంతో ఇదంతా జరిగిందని స్వామీజీకి ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ వివరించారు. ఈ కార్యక్రమంలో వేలాదిగా భక్తులు తదితరులు పాల్గొన్నారు. నేను 2 గంటల దాకా చూసి డాస్ వదిలేసి పైకి ఎక్కేసాను. రివర్ డైవర్షన్ అయిపోయింది సార్. ఇలా వచ్చేసింది రివర్ ఎలాగొచ్చేసి 20 ఫీట్ వచ్చింది. ఇక్కడ దాకా కొట్టేసింది. ఈ లింగమే కొద్దిగా ఇలా ఒరిగిందండి. ఒరిగింది కానీ ఎక్కడ డిస్టర్బ్ అవ్వలేదు. దాన్ని జాకెట్ లేదు సరిపెట్టేసేవాళ్ళు. ఇప్పుడు ఇదంతా గోడ పరమేశ్వరుడు దాచుకున్నాడు. ఆయనవిల్లి మండలం చిందనలంక జాంబవులపేటలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో 6 ఇళ్లు దగ్ధం, నిరాశ్రయులైన 6 కుటుంబాలు, సుమారు 25 లక్షల ఆస్తి నష్టం సంభవించినట్లుగా అంచనా. ఆయనవిల్లి మండలం చిందనలంక జాంబవులపేటలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో 6 ఇళ్లు దగ్ధం, నిరాశ్రయులైన 6 కుటుంబాలు, సుమారు 25 లక్షల ఆస్తి నష్టం సంభవించినట్లుగా అంచనా. సవరపు సుబ్బారావు, సవరపు నాగూర్, ముమ్మడివరపు వెంకట్రావు, సవరపు రత్నం, సవరపు సోమరాజు, కొల్లు దుర్గలకు చెందిన ఇల్లు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. విద్యుత్ స్తంభం వద్ద షార్ట్ సర్క్యూట్తో ప్రమాదం సంభవించిందని తెలుపుతున్న స్థానికులు, స్తంభం ఒరిగిపోయి ప్రమాదకరంగా ఉందని విద్యుత్ శాఖ అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. కట్టుబట్టలతో సహా నగదు, విలువైన వస్తువులు కాలిపోవడంతో కన్నీరు మున్నీరవుతున్నారు కుటుంబాలు. రాజమహేంద్రవరంలో నేడు టీవీ5 హిందూ ధర్మం ఛానళ్లు సంయుక్తంగా నిర్వహిస్తున్న శివ పార్వతుల కళ్యాణానికి సర్వం సిద్ధం చేసి పలు కార్యక్రమాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. చైర్మన్ బిఆర్ నాయుడు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. నేడు జరుగుతున్న కళ్యాణ మహోత్సవానికి భక్తులందరూ ఆహ్వానితులే అంటూ స్వాగతం పలుకుతున్నారు. రాజమహేంద్రవరంలో నేడు టీవీ5 హిందూ ధర్మం ఛానళ్లు సంయుక్తంగా నిర్వహిస్తున్న శివ పార్వతుల కళ్యాణానికి సర్వం సిద్ధం చేసి పలు కార్యక్రమాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. చైర్మన్ బిఆర్ నాయుడు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. నేడు జరుగుతున్న కళ్యాణ మహోత్సవానికి భక్తులందరూ ఆహ్వానితులే అంటూ స్వాగతం పలుకుతున్నారు. వాకింగ్ ట్రాక్ ఉంది అసలు పార్కింగ్ ఇది పెట్టుకుంటే ఇది ఎంఈఐపి అన్ని ఇందులో పెట్టుకుని ఎంఐపి అక్కడ ఆల్రెడీ ఉంది సార్. అలా కాదు, ఇటు నుంచి వచ్చేవాళ్ళకి ఇందులోకి ఎలా వచ్చేసి అక్కడ గేట్ పెట్టేసి డైరెక్ట్ ఎలక్షన్ టైంలో ఇక్కడ ఈ గ్రౌండ్ లో పెడితే చూస్తారు జనాలు. ఈ గ్రౌండ్ లో పెడదామని ప్లాన్ చేస్తారు.
అంటే ఇక్కడ నిండిపోయారు అనుకోండి, అది ఇట్లా చూస్తారు. చూడండి నేను జనాలు పెట్టి కావాలంటే కారు ఎక్కడైతే నీకు ఫైర్ యాక్టివిటీ ఉందో అక్కడ ఫైర్ ఫైటింగ్ పెట్టుకోవాలి. కవర్ ఫైర్ ఫైటింగ్ అక్కడ అమ్మల గన్నయమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ ఎడాప్టీ డిపార్ట్మెంట్ సుప్రీం పవర్ ఉంటేనే వాళ్ళు అలా అంటే ఆ నదుడి రాతలో పార్వతీ పరమేశ్వరుల సేవలో 12 సంవత్సరాల ప్రయాణము నుండి కూడా వారు ఖచ్చితంగా పుణ్య దంపతులు వచ్చి శంకర. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.